ఎక్కడో ఒక పొలానికి వెళుతూ కారులో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఉన్నారు. ఒకసారి హాయ్ చెప్పండి. సో మీరు చాలా కాలంగా ఒక పక్క ఇండస్ట్రీలో ఉంటూ ఒక సెలబ్రిటీ హోదా సంపాదించుకుని కూడా ధ్యానం గురించి మాట్లాడుతున్నారు. జీవితంలో ఏది అవసరమో ఏది అవసరం లేదు, ఏది మనిషిని బాధ పెడుతుంది, ఏది బాధ పెట్టదు, ఎట్లా బతకాలి, ఏం తినాలి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒకటే ఒక్క ప్రశ్న, దాని గురించి ఇద్దరు మీరు ఓపెన్గా చెప్పండి. అసలు ఎప్పుడు వచ్చింది స్పృహ, ఇదంతా బక్వాస్ అని ఎప్పుడు అనిపించింది? ఒక 10 years అయింది అనుకుంటాను బాగా. అంటే దీని మీద ఇది కరెక్ట్ కాదు అని. ఎందుకనంటే ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఆ డబ్బు వల్ల నేను సాల్వ్ చేద్దామంటే కుదరలా. ఒక రిలేషన్స్లో మా ఫ్యామిలీలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేదైనా ప్రేమగా మాట్లాడే చూసాము, కోపంగా చూసాము, అలా సాల్వ్ అవ్వాల. అట్లా 2-3 ఇన్సిడెంట్స్ బాగా గట్టి దెబ్బలు తగిలినాయి. ఆ ప్రాబ్లం అన్ని మంచి ఇన్ఫ్లుయెన్స్ వాడి అంతమంది రికమెండేషన్ వాడి సాల్వ్ చేద్దాం అనుకున్నా, అది కుదరలా. అప్పుడు ఇదంతా అంటే ఇన్ని ఉండగాని ఇది సొల్యూషన్ అవ్వట్లేదంటే ఈటికను మనం వచ్చిన ప్రాబ్లం కి సంబంధం లేదన్న సంగతి మాకు క్లారిటీ అర్థమైంది. మొదటిసారి ప్రాక్టికల్ తెలిసిందా? తెలిసింది. డబ్బు గాని వాదా గాని కొన్ని దగ్గర ఈ పని చేయవు. అప్పుడు నేరుకి వెళ్ళి విపాసనాకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎన్నో ట్రావెల్ చేసిన తర్వాత విపాసనకి ఏంటంటే అట్లా వెళ్ళమని ఎవరు చెప్పారు? అంటే ప్రతిదానికి ఎవరెవరు గైడ్ చేయాలి కదా, లేదా మీకే తెలిసి? సత్యనారాయణ ఒక ఆయన, మేము కృష్ణాంత పార్కులు ప్రాక్టీస్ చేస్తున్నాం సూర్య నమస్కారాలు ఆసనస్. ఆయన విపాసన ఒకటి ఉంటుంది, 10 రోజులు మౌనంగా ఉంటుందని ఒకటి అన్నాడు. 10 రోజులు మౌనంగా ఎక్కడో కనెక్ట్ అయింది. మౌనంగా అసలు మాట్లాడకుండా ఉండటం అనేది ఫస్ట్ విన్నా అనమాట. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత లోపట బుద్ధుడికి అంతా ఇంటి లోపట మనల్ని గమనిస్తూ వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ ప్రాబ్లం 8 నెలలు మేము ట్రావెల్ చేసాం. ఓకే, 8 months. 8 months ట్రావెల్ చేసిన తర్వాత విపాసనకి వెళ్ళిన తర్వాత మనల్ని పరిశీలన చేసుకున్నాక అర్థమైంది ప్రాబ్లం ఆ బయట లేదు, మా లోపల ఉన్న సంగతి అర్థమైంది. ఒకదాని మీద రాగం, ఒకదాని మీద దేశం. అప్పుడు నేరుగా వచ్చేసి ఎవరైతే ప్రాబ్లం సాల్వ్ చేయాలా మనకు ఆపరేట్ నడుతున్నారో నేరు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాం. సరే నాలుగు నుంచి ఏదో మీ తప్పు అని చెప్పి మేము ఏదో సాల్వ్ అనుకున్నాము, మిస్టేక్ అది మాది సార్, మమ్మల్ని ఏం చేయమంటాం అన్నప్పుడు శరణగతి అయిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ఈరోజు అద్భుతంగా ఉన్నాం అనమాట. ఇప్పుడున్న మీ ఇన్ని సంవత్సరాల జర్నీ తర్వాత ఓవరాల్ గా జీవితాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? రకరకాల ఆస్పెక్ట్స్ లో సింపులెస్ట్ మాటల్లో చెప్పండి, వినేవాళ్ళకి అర్థం. ఇప్పుడు వేరు ఇదంతా చూసి సెలబ్రిటీ హోదా చూసి రకరకాల హీరోలతో పనిచేసి ఆ దేశ విదేశాల్లో ఫైట్లు చేసి సక్సెస్ఫుల్ ఫైట్ మాస్టర్స్ కదా. అంటే అందులో ఏం అతిశయోక్తి లేదు, డౌట్ లేదు. ఇట్లాంటి వాడు చెప్పినప్పుడు దానికి ఒక బలం చేకూరుతుంది. నిజమే కదా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు మీ జీవన సారాంశం ఏంటి? ప్రజెంట్గా అన్నిట్లో ఉండాలి, ఏది మనం అంటుకోకూడదు అన్న సంగతి ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు నేను సినిమాలు చేయను అన్నావు అనుకోండి, తిన్నవాస లెక్క పెట్టేసి వాడు తిన్నాడే నా చేయను అంటాను, అది తర్వాత బాధ అనిపిస్తుంది. లేదా ఫ్యామిలీ వద్దన్నా బాధ అనిపిస్తుంది అనమాట. అందుకని మనం తెలియక కమిట్ అయ్యాం కాబట్టి అది నీకు సంబంధం లేదు, ఇప్పుడు ఓడాలో అది ఓడుతుంది. ఇది చెట్టు వెదిగిన తర్వాత ఆటోమేటిక్ కింద మట్ట ఊడిపోద్దిగా, టెంకాయ చెట్టు వెదుగుతుంటే కింద మట్ట ఊడిపోద్ది కదా. అట్లా ఏ సమయంలో ఏం ఊడుతుందో ఆ సమయం ఒకటికి వెయిట్ చేద్దాం. ఏది వ్యతిరేకించకుండా, ఏదిని అతిగా ప్రేమించకుండా, అది ఫ్యామిలీ కావచ్చు, అది సినిమా కావచ్చు, అది నా దేహం కావచ్చు, మా ఇద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం కావచ్చు, పిల్లల మధ్య ఉండేది విశేషం కావచ్చు, ఆ పాయింట్ని అంటున్నట్టుగా ఏదో మా ఇద్దరు కలిపి ఒక పని చేసుకోవడానికి కోసం నేచర్ పంపించింది. కానీ మనం వేరే ఏదో కలిపి ఒక మనిషి ఒక సౌండ్ టప్ని సౌండ్ రావాలని చేతులు కలవాలి. అంటే మా ఇద్దరిని కలిపి ఏదో ఒక పని చేయడానికి డిసైడ్ చేసుకుంది నేచర్ అన్నట్టు ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్గా అలా జీవిస్తున్నాం అనమాట. అది జరుగుతుంది. మీరు చెప్పండి. అంటే
ఇప్పుడు నేను లేట్ చెప్పింది అంతకంటే అత్యున్నతమైన స్థితి లేదు ఇప్పుడు దాని తర్వాత ఏమీ లేదు. ఇప్పుడు ఎవరెస్ట్ తర్వాత దిగాల్సింది. ఇప్పుడు ఆలోచన చెందంటే ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి జరుగుతున్న విశేషం అంటే ఒక ప్రాబ్లం మనకు వచ్చింది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని మీద మనకి ఈ వెనక ముందు మనసును తరిపి చేస్తున్నాం, అది బెటరా కాదా రాంగ్ అని. అక్కడే కర్తభావం స్టార్ట్ అవుతుంది. అంటే దీంతో ఏమంటే దీన్ని బెటర్మెంట్ ఉందా వాడు అడుగుదామా ఈడిని అడుగుదామని కర్తభావం స్టార్ట్ అయ్యేటప్పటికే ఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఘర్షణతో దాన్ని తర్వాత దేన్నో దానికి ఇది మనం వదిలించుకోవాలని అనుకుంటున్నాం, లేదంటే తగ్గించుకోవాలనుకుంటున్నాం. ఈ రెండు మీద ఘర్షణ జరుగుతుంది. అక్కడే ఉందంటే దానికి పోయే కొన్ని మెడక తాడు ఉరి అవుతుంది. అర్థమైంది నాకు. ఉరి అయిపోయి బిగుసుకుంటుంది. బట్ మొన్న ఒక విషయం వచ్చింది మాకేదో ఎందుకంటే సమ్ ప్రాబ్లం వచ్చినమ్మనే డబ్బుతో కూడిన విషయం. దాన్ని ఆలోచిస్తున్నామా, దాన్ని డిస్కస్ చేద్దామని అలా గమనిస్తూ వచ్చిన దాని మీద ఫోకస్ ఆపేస్తే దానంతా జరుగుతుంది. అది మనం కానీ కొంచెం ఓళ్ళు చేయగలిగితే దానంతా జరుగుద్దన్న సంగతి ఇప్పుడు వస్తుంది. సత్యాన్ని తెలుసుకొని ఇప్పుడు సాక్షిగా ఏది వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా సాక్షి కొట్టడం చేస్తాం. మస్నో ఫుకువోకా అని ఒక ఫేమస్ రైతు ఉన్నాడు. ఆయన ఆధ్యాత్మికతని ప్రాక్టికల్గా జీవించినవాడు. ఆయన కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు అనుకుంటా ఎవరో అడిగారంట ఆయన, నేను ఒక అడవి పెంచుదాం అనుకుంటున్నా, ఏం చేయాలని అడిగారు. ఆయన దానికి ఇచ్చిన జవాబు ఏదో తెలుసా? ఎక్కడ నువ్వు పెంచాలనుకుంటున్నావు అక్కడికి నువ్వు ఎప్పుడు పోకు అన్నాడు. ఎక్కడ పెంచాలనుకున్నా అక్కడికి ఎప్పుడు బాగా ఆటోమేటిక్ అడవి అయిపోతుంది. అడవి అంటేనే మనిషి వేలు పెట్టని ప్రదేశం అది. నీ దమాగ్ పెట్టక అందులో తెలియదు ఉపయోగించారు. చెప్పారు కదా, చాలా సమస్యలు మనం ఏలు పెట్టడం వల్ల పెద్దవైతున్నాయి, కొంచెం ఆగితే సర్దుకుంటాయి. ఎవడో చిన్న యాక్సిడెంట్ అయింది, వాడు రెండు తిడుతున్నాడు, గమ్మునుండు అటు కాకుండా ఏ అన్నవా ట్రాఫిక్ ఆగిపోద్ది. మనం ఆగటంగా ట్రాఫిక్ ఆపుతాం, ట్రాఫిక్ మొత్తం అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. గుడ్ మళ్ళీ ఉంది. గుడ్. నెక్స్ట్